మాట జనరల్ సెక్రటరీ విజయభాస్కర్ కలాల్ గారు నాతో పాటు ఉన్నారని. సో మాట కన్వెన్షన్ చాలా వైభవంగా జరిగింది, గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ కాన్సర్ట్ అక్కడ నడుస్తుంది. సో ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి మాట టీం కృషి ఎంతగానో ఉంది. సో విజయభాస్కర్ కలాల్ గారితో మాట్లాడదాం. సో ఇంత శ్రమ తర్వాత ఈ కన్వెన్షన్ ఇంత గ్రాండ్గా సక్సెస్ అయింది. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? థ్యాంక్ యూ అండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఆల్మోస్ట్ ఆరు నెలల నుంచి మేము కంటిన్యూస్గా ప్లానింగ్, ఎక్స్క్యూషన్స్ ఎలా చేయాలి, ఎలాగా దాన్ని డ్రై రన్ ఎలా చేయాలి, ఇలా ప్రతి దానికి ఒక డిస్కషన్స్, ఎవ్రీడే డిస్కషన్స్, జూమ్ కాల్స్ కానీ, ఇన్ పర్సన్స్, వీకెండ్ మీట్ అవ్వడం, ఇవన్నీ ఈరోజు చూస్తుంటే ఇంత గ్రాండ్ సక్సెస్ అంటే మేము పడ్డ కృషికి ఫలితం మీద అని మాకు కళ్ళ ముందు కనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే కాకుండా మాకు ఎవరైతే సపోర్ట్ చేశారో ప్రతి కమిటీ, చైరు, కోచైరు, అడ్వైజర్స్, వాలంటీర్స్, అలాగే మాకు స్పాన్సర్స్, ఎంఎస్ఎన్ వారు, ఎక్స్పర్ట్ అండ్ అలాగే రాయల్ గ్రాండ్, ఆల్ ద స్పాన్సర్స్ ఆల్సో దే హెల్ప్డ్ అస్. అండ్ దిస్ ఈవెంట్ ఇంత మంచిగా, ఇంత పెద్ద సక్సెస్ అవుతుంది మేము కూడా ఊహించలేదు. బట్ ఆ ఫలితం మేము చూస్తున్నాం. ప్రతి కష్టపడ్డ ఫలితానికి ప్రతిరోజు మాకు తెలుసు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కమిటీ వచ్చి ఒక్కొక్క ప్రాబ్లం తీసుకొని వస్తే దాన్ని ఎలా చెప్పాలి, ఏం లేదనేది మేము ముందు ప్లాన్ చేసుకుని వాళ్ళతో మాట్లాడుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఈరోజు మాత్రం అది కేక్ వాక్లా కనిపించింది. చాలా ఆనందంగా ఉంది చూస్తే. అన్ని ఎంతమంది అసోసియేషన్స్ అంతమంది ఈసారి కనిపించారు. ఈసారి స్టేజ్ కూడా పట్టనంత మంది. అండ్ అలాగే లాస్ట్కి చూస్తుంటే టీమ్స్ కూడా చూస్తుంటే అందరూ ఆల్ కమిటీస్ వస్తే ఎంతమంది పనిచేశారా ఇన్ని రోజులని మాకే అనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. అండ్ వెండర్ స్టాల్ చూస్తే మాకు తెలిసినంతవరకు 125-130 మోర్ దెన్ దట్ వెండర్ స్టాల్స్ ఇక్కడ ఈ ఫిల్ ఎక్స్పో సెంటర్లో. సో ప్రతిదీ మేము ఎలాగ వెళ్ళాలి, నడవాలనేది కూడా దానికి రూట్ పెట్టి, సో వాళ్ళు ఇదే ఒక 1 కిలోమీటర్ నడిచేటట్టుగా వెండర్ స్టాల్స్. సో ప్రతిదీ ఫుడ్ ఈజ్ ఎక్సలెంట్. హెచ్బికే వాళ్ళు అండ్ దోశ ప్లేస్ వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఎక్సలెంట్. అండ్ ఫుడ్, ఎంటర్టైన్మెంట్, కల్చరల్ ఈవెంట్స్, ఎవ్రీథింగ్ వెంట్. ఇది కాదన్నట్టుగా లేకుండా ప్రతిదీ గ్రాండ్ సక్సెస్ అయింది. దీనికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే మా న్యూస్ స్వాతి గారు, సో మాకు ఉండి ఎన్నో మార్కెటింగ్ రిలేటెడ్వి మనం మీడియా నుంచి కావాల్సిన ప్రతిసారి మాతో ఇంటర్వ్యూలు చేసి మా బయటలు తీసుకొని ప్రతిది కూడా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ స్వాతి గారు, థ్యాంక్ యూ.